మే నెల దేవమాత పూజిత మాసము. మే నెలలో మనము దేవమాత పై విశేష భక్తినుంచుటకు ముఖ్యమగు కారణములు 3 కలవు. అంశం 1. దేవమాత యొక్క గొప్పతనం. అంశం 2. దేవమాతపై పునీతులకుండిన భక్తి అంటే. అంశం 3. దేవమాత పై భక్తి వలన వచ్చు ప్రయోజనములు. అంశం 1. దేవమాత యొక్క గొప్పతనం. మనము మనుష్యుల ఎడల చూపే వినయ భావములను గారి ఎడల చూపించుటకు తగియున్నవి. సృష్టింపబడిన సకల వస్తువులలోనూ మానవుడు గొప్పవాడు. మానవులు అందరిలోనూ మరియమ్మగారు మిక్కిలి పరిశుద్ధులు. అందువలన ఆమె అందరికన్నా గొప్పది. మాన్యుడైన లోకరక్షకుని అందువలన మరియమ్మగారు పరలోక భూలోకమునకు పాలకురాలే, క్రీస్తు ఉల తల్లియే, వారి పాలిట శరణ్య మై ఇహ పరలోకములందు మిక్కిలి ప్రఖ్యాతి గాంచినది. ఇహలోకముననేగాక పరలోకమునను మరియమ్మగారు స్తుతింపబడును టకు యోగరాలినది. లోకరక్షకుడు సర్వేశ్వరునికి తల్లి అయినను మరియమ్మగారు ఒక సృష్టి వస్తువే కావున సర్వేశ్వరునికి తగిన పూజ ఆరాధనలు ఆమెకు చెల్లించరాదు. కాని ఆ తల్లిని పూర్ణ మనసుతో ప్రేమించి ఆమె యందు తగిన భక్తి ప్రపత్తులు చూపుట సమంజసము. సర్వేశ్వరుని తల్లి అను భక్తి భావం కలిగే మరియమ్మగారి ఎడల మనము చూపడు గౌరవ మర్యాదలు, ప్రేమానురాగాలు ముక్తిదాయక దోహదములేయని చెప్పదగును. అంశం 2. దేవమాతపై పునీతులకుండిన భక్తి. తిరిసభ చరిత్ర పుటలు పరిశీలించినచో మరియమాత యందు ప్రేమ భక్తి ప్రపత్తులు చూసిన పుణ్యచరితులను ఎందరినో మనము చూడగలము. పునీతులు అందరిలో మరియమ్మగారిపై భక్తి లేక ఉండిన వారును, మరియమాతను ప్రీతితో వేడుకున్నని వారును ఎవరును కానరారు. తాము మరియమ్మగారిని ప్రేమించి వేడుకొనుటగాక ఇతరులు కూడా మరియమ్మగారి గొప్పతనం తెలుసుకుని ఆమె యందు భక్తి భావము కలిగి ఉండునట్లుగా పునీతులు అనేకులు శ్రమలు పడి ఆమె పాదములు కడ నిత్య విశ్రాంతి పొందియున్నారు. క్రీస్తు వలన మన ఒక్కొక్కరికి మన పునీతుల అడుగుజాడలు అనుసరణీయములు. కావున వారి వలె మనమును ఆ మరియమాత యొక్క గొప్పతనమును గూర్చి చదివి విని తెలుసుకుని ఆమెపై భక్తి ప్రపత్తులను అభివృద్ధిపరచుకొన ప్రయాసపడుట మనకు ఎంతయో జ్ఞానమేలగుచ్చున్నది. దేవమాతకే ప్రత్యేకింపబడిన ఈమె నెలయందు ప్రతిదినము మన భక్తిని తగిన విధమున తెలియపరచుకొనుట ఉచితము. అంశం 3. దేవమాత పై భక్తి వలన వచ్చు ప్రయోజనములు. మోక్ష భాగ్యము పొందుటకు భక్తి ఒక సాధనము, గుర్తుగానున్నది. మనము దేవుని నుండి పొందు వరములు మన భక్తికి గుర్తుగానున్నవి. దేవమాత యందలి భక్తి మనకు దేవుని నుండి అనేక వరములను ప్రసాదించునని వేదశాస్త్రులు అనేకులు తమ అనుభవపూర్వకముగా మనకు వ్రాసియున్నారు. దేవుని సన్నిధిలో దేవమాత నిత్యము తన భక్తుల కొరకు ప్రార్థించుచుండును. తనకు విన్నవించు తన భక్తుల కోరికలను తీర్చమని సర్వేశ్వరుని మన కొరకు ప్రార్థించుచుండును. పరలోక భూలోకములు నశించునను నశింపవచ్చునుగాని దేవమాత తన భక్తుల చేయి విడువదు అని ఒక మరియమాత భక్తుడు చెప్పుచున్నాడు. దేవమాత పై భక్తిగల వాడెవడును నరకమునకు పోజాలడు, వాడు మోక్షమునకే పోవునని పునీత అన్సెల్మగారు వచించిరి. మోక్ష భాగ్యమును గోరు మనమందరము ఈమె నెలయందు దేవమాతపై ప్రత్యేక భక్తిని చూపి ఆమె ద్వారా సర్వేశ్వరుని నుండి మనకు కావలసిన ఆత్మ శరీర మేలులను పొందుదుముగాక. ఆయనను ఒక్క మాట, దేవమాత ప్రేమను పొందగోరిన మనం కేవలము బాహాటంగా అగుపించు పైపై మెరుగులు అలంకరణలతో మన భక్తిని చూపి తృప్తి నొందక దేవమాత ఎందలి సుగుణములను నెరిగి ఆమె జీవించి చూపించిన పుణ్య మార్గమున మనమును జీవింప ప్రయాసపడవలయును. మనము దేవమాత పేరున ప్రత్యేకించి కొనియాడు ఈ మే నెలలో ఆమెను గూర్చి చదివెడు అంశములను శ్రద్ధతో మనసున తలపోసి మన జీవితంలో దేవమాతకు ప్రీతికరమగునట్లు చేసుకుని ఆమె ప్రియ కుమారుడు యేసుప్రభువు నుండి మనకు కావలసిన ఆత్మ శరీర వరములను పొందుటకు ప్రయాసపడుదుము. అద్భుతము. దేవమాత పేరిట ప్రత్యేకించి మే నెలను భక్తితో కొనియాడు ఈ మనోహరమగు మార్గం ఎప్పుడు ఏ విధంగా అది ప్రారంభమైనదని తెలుసుకునుట మంచిది. ఫిలిప్ నేరీ అను పుణ్యాత్ముడు ఈ భక్తి సాధనమును ప్రారంభించును. ఫిలిప్ నేరీ 1515 సంవత్సరంలో ఇటలీ దేశమున జన్మించును.
తాను గురువైరోం నగరమందు పాపాత్ముల మనసు త్రిపుటకే అనేక విధముల ప్రయాసపడెను. దేవమాత పై అమితమైన భక్తి కలిగి తన కృషిని నెరవేర్చుచుండెను. అతని భక్తికి దేవమాత సంతోషపడి అనేకసార్లు అతనికి దర్శనమిచ్చెను. అనేకమంది పాపాత్ములు తమ పాపపు జీవితమునకు స్వస్తి చెప్పి మనస్థాపపడి పుణ్య జీవితము జీవించిరి. అట్టి తరుణమందు ఇటలీ దేశమంతటా ఒక దురాచారము ప్రబలియుండెను. మే నెలలో ప్రకృతి అంతయు పుష్పించి ఎటుచూచినా మిక్కిలి మనోహరముగా నుండును. పొలములన్నీయు పచ్చని పైరులతో చూడముచ్చటగా నుండి మిక్కిలి ఆహ్లాదకరముగా నుండును. ప్రజలందరూ ఆనందభరితులే ఉల్లాసముతో తిరుగుచుందురు. ఇట్టి ఆహ్లాదకర మగు దినములందు ఆ దేశపు క్రీస్తువులు కొన్ని దురాచార పండుగలను కొనియాడుచుందురు. బాలలు వృద్ధులు అను భేదములేక అందరూ అనేక పాపములతో ఉత్సవములలో ఆనందింతురు. ప్రజలు ఇట్టి దుర్మార్గపు ఉత్సవములలో తైతక్కలాడుట చూసిన గురువులు అనేకులు ఈ ఉత్సవములు మాన్పింప యత్నించారుగాని ప్రయోజనం శూన్యం అయ్యిను. చిన్న పిల్లవాండ్రను మిక్కిలిగా ప్రేమించిన ఫిలిప్ నేరీ మనస్సు కుమిలిపోయెను. అప్పుడు ఫిలిప్ పట్టుపట్టి ఎట్లయనను ఈ దురాచార ఉత్సవములను మాన్పి ప్రజలను ముఖ్యముగా చిన్నవారిని పాపము నుండి రక్షింప నిశ్చయించుకునెను. మే మాసమును దేవమాతకు ఒప్పగించి చిన్న పిల్లల చేతమే మాసమును దేవమాత నెలగా కొనియాడ ధైర్యముతో ప్రారంభించి మరియమాతను సహాయము వేడిను. మరుసటి మే మాసం రాగా చిన్న పిల్లలందరినీ చేర్చి మరియమ్మగారి స్వరూపమును వారిచేత బహు సుందరముగా అలంకరింపజేసి దేవమాతకు ప్రత్యేక మైన ప్రార్థనలు చేయించి చిన్నవారికిష్టమగు ప్రార్థన గీతములు వారిచే పాడించును. చిన్న పిల్లలనేక మంది ఈ కార్యక్రమమునకు ఆకర్షితులేరి దినదినమునకు వీరి సంఖ్య పెరిగి పెద్దవారిని కూడా తమ వైపునకు త్రిప్పు కొనసాగిరి. ఇట్లు రాను రాను దురాచారపు ఉత్సవములు అంతరించినవి. మే నెల దేవమాత నెలగా నిర్ధారింపబడి ఎటుచూచినను పిన్నలు పెద్దలు దేవమాత నెలను ఆనందంతోనూ భక్తి ప్రపత్తులతోనూ కొనియాడుట అలవాటైపోయిను. ఇట్లు ఇటలీ దేశం నుండి ఈ మే నెల భక్తి కృత్యము ప్రపంచం అంతటా వ్యాపించి నేటికిని మహావైభవముగా కొనియాడబడుచున్నది. దేవమాత భక్తుడైన ఫిలిప్ నేరీ కృషి ఫలించినది. ప్రపంచమందలి క్రైస్తవులందరితో కలిసి మనం కూడా ఈ మే నెలలో దేవమాత యందు ప్రత్యేక విధమున ప్రార్థించి ఆమెను గౌరవించి సర్వేశ్వరుని తల్లికి చేయదగిన మేర మర్యాదలు చేయుదము. ఆమెను గూర్చి దినదినము చదువబడు పఠనములను శ్రద్ధతో ఆలకించి ఆమె సుగుణములను అనుసరింప ప్రయత్నము చేయుదము. మనకును మన సహోదరులకును ప్రపంచమంతటికిని ముఖ్యముగా పాపుల కొరకును కావలసిన వరములను దయచేయ దేవమాతను ప్రార్థింతుము. ప్రార్థన. ఓ దేవమాత, పరలోక భూలోకములకు రాణి దేవమాత, మీ సముఖమున నిలుచుటకు నేను యోగ్యుడను కాను. అయినను నాపై మీకు గల అనురాగమును తలంచి మీ చెంత జేర సాహసించి వచ్చుచున్నాను. ఈ మే మాసమున మేము ప్రత్యేక విధమున ధ్యానించి మీ పుణ్యములను తెలుసుకుని మీ సుమాతృకను అనుసరింప మనస్సు కలిగియున్నాను. స్వర్గలోకము నుండి నీ చల్లని చూపులు నాపై ప్రసరింపుమని వేడుచున్నాను. నా మనస్సుకు ఆనందము కలిగించు ఒక్క మాట మీ నోటి నుండి నుడివిన నేనానందింతును. మిక్కిలి దయగల కన్యక, మీ సేవకులలో అందరికంటే నేను తక్కువ వాడను. అయినను నా సేవలు మీకు ప్రీతికరములగునని ఆశించుచున్నాను. నేను ఎల్లప్పుడూ మిమ్ము స్మరించుకుని మిమ్ము స్తుతించి మీ శరణు వేడుకొందును. ఈ మాసమందు నేను చూపుడు భక్తి సత్కార్యములను మీరు చేకుని నా జీవిత సమయమందును నా మరణ సమయమందును నన్ను చేయి విడువక సహాయము చేయుదురని నమ్ముచున్నాను. ఆమెన్. దేవమాత శరణకోరు జపము. మిక్కిలి నెనరుగల తల్లి, మీ శరణుగోరి పరిగెత్తుకుని వచ్చి మీ ఉపకార సహాయమునడిగిన వారిలో ఒక్కరైనను మీ వల్లన చేయి విడువబడినట్లు ఎన్నడునూ ఈ లోకంలో వినినది లేదని తలంచండి. కన్యకల రాణి, దయారసముగల తల్లి, ఇటువంటి నమ్మిక చేత ప్రేరేపింపబడి మీ పాదములను సమీపించి వచ్చుచున్నాను. నిట్టూర్పు విడిచి ప్రలాపించడు పాపినైన నేను మీ దయాళమునకు కాచుకుని మీ సముఖములో నిలుచుచున్నాను. మనుష్యావతారమెత్తిన పుత్రుడైన సర్వేశ్వరుని తల్లి, నా విజ్ఞాపను త్యజింపక విననవధరించండి. ఆమెన్. జన్మపాపము లేక యుద్భవించిన పరిశుద్ధ కన్యమరియమ్మగారా, పాపులకు శరణమా, ఇదిగో పరిగెత్తి వచ్చి మీ శరణు జొచ్చితిమి. మా మీద దయగా నుండి మా కొరకు మీ దివ్య కుమారుని వేడుకునండి.
జన్మపాపము లేక యుద్భవించిన పరిశుద్ధ కన్యమరియమ్మ గారా పాపులకు శరణమా. ఇదిగో పరిగెత్తి వచ్చి మీ శరణు జొచ్చితిమి. మామీద దయగా నుండి మా కొరకు మీ దివ్య కుమారుని వేడుకునండి. జన్మపాపము లేక యుద్భవించిన పరిశుద్ధ మరియమ్మ గారా పాపులకు శరణమా. ఇదిగో పరిగెత్తి వచ్చి మీ శరణు జొచ్చితిమి. మామీద దయగా నుండి మా కొరకు మీ దివ్య కుమారుని వేడుకునండి. ఆమెన్. యేసుక్రీస్తునాథుని వెలలేని తిరురక్త ఫలములను చూసి ఉత్తరించు ఆత్మమీద మామీద దయగా ఉండండి స్వామి. పరలోక జపము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక. మీ రాజ్యము వచ్చునుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా ఆహారం మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పు పడినవారి మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమెన్. మంగళవార్త జపము. దేవవర ప్రసాదము చేతనిండిన మరియమ్మ, వందనము. ఏలినవారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడినవారు మీరే. మీ గర్భ ఫలమగు జేసువు ఆశీర్వదింపబడినవారు అగునే. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమై యుండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమెన్. త్రిత్వ స్తోత్రము. పితా, పుత్ర, పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగునుగాక. ఆమెన్. పరిశుద్ధ ఫాతిమా జపమాల మాత మా కొరకు వేడుకునండి. పరిశుద్ధ ఆరోగ్య వేళాంగాణి మాత మా కొరకు వేడుకునండి. మా తల్లి మరియమ్మ గారా వందనం. మా తల్లి మరియమ్మ గారా వందనం. మా తల్లి మరియమ్మ గారా వందనం. అవే మరియా.